రేపు పంచాయతీలా ఏమేమి మాట్లాడాలనో తెలుసునారా? ఎంతెంత పెట్టిద్దామంటావు? ఈడ కూడా 20 పెట్టిద్దాం. 20 అంటారు ఏమే? 20 ఏం సరిపోతే? ఇగో లక్ష అంటే కాదు, కొద్దిగా ఆలోచించి చెప్పురు, ఎందుకంటే మా పరిస్థితి కూడా బాగాలేదు. ఇంట్లో ఒక్కరికైనా లేకపోతే అన్ని అందరికి ఇట్లైనా అయిపోయింది. ఇప్పటికిప్పుడు జవనత పెట్టాలి అంటే మా దిక్కు ఎవ్వరు లేకనే పాయరి, ఉన్నోళ్ళందరూ వాళ్ళ దిక్కే ఉండిరి. పంచాయతీలా నీకంటే ఎక్కువ మీ అన్నకే సపోర్ట్ చేస్తారా కులపోళ్ళంతా? ఎందుకన్నా? కుల భోజనం పెట్టినావురా? నేను కులం భోజనం పెట్టినావు ఎన్నడన్నా? కులం భోజనం పెట్టకపోతే మేము కులపొల్లం కాదా? మేము కులంలో లేమా? అవునమ్మా, నువ్వు కులం భోజనం పెట్టు ఫస్ట్. కులం భోజనం పెడితేనే నీకేమన్నా కులంలో మాట్లాడతాం, ఆపద సంపత్తికి వస్తారు. చీ, మీరు పెద్ద మనుషులా? కుల భోజనం పెడితేనే పంచాయతీ చెప్తారా, లేకపోతే చెప్పరా? కసొంటి టైంలోనే నువ్వు నీ పెళ్ళం కులం పేరు మీద చిట్టి రాసి చచ్చిపోతాను లేచి వెళ్ళిపోవాలి. అంతా కాదు, కులం పేరు మీద చచ్చిపోతే ఏదో న్యాయం చేస్తారని మిమ్మల్ని నమ్ముకొని ఇంత దూరం. ఏం సినాడా గట్ల పోతురు? ఏంది సూసైడ్ చేసుకుంటాడు? కులమంతా మనం లోపలికోమా? కులం అంతా ఏడెత్తారే, మనమే నలుగురం పోతాము. ఈ సత్తం బిత్తం కాగితం రాత్తం కులం మీద అంటే అవసరం లేదు. ఎక్కడో అక్కడ ఎంకన్న దగ్గర దళవతుల్ని తీసుకొని పీకురు ఎక్కడో అక్కడ. లేదు ఇంతమంటే ఇన్నూరు ఏం సంగతి? ఇరానా పంచాయతీ చేసేది ఉందా చేయలేదా నువ్వే చెప్పు. ఏమ్రా చూసావా ఏమంటారు? అది రాకముందు పోవాలరా మీరు చచ్చినందుకు. ఇప్పుడు ఇంతమంది కూర్చుని పెట్టి మీరు సత్తాన్ని పోతే ఎట్లారా? ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి. సరే తీయే చెప్పిన చెయ్యిండ్రు ఇక పంచాయతీ. పెద్దోడా నీ ముచ్చటేందో చెప్పురా. నీ ముచ్చట స్టార్ట్ చేస్తే అటు అడుగుదాం, చిన్న అడుగుదాం. అరే మాకేం తెలుసు, మీరు పిలుస్తారు మేము అడిగి వస్తాం. వాడిని అడుగురి ఏందో చెప్తాడు. నీది మొదలుపెట్టి నీది అతను నీ కథ చెప్తే నీ కథ మీకెళ్ళి తర్వాత వాడిని చిన్న అడగచ్చు. బీడి మంచిమని చెప్పింది వాళ్ళే, అదే అడుగు. మరి నాకు తెలియదే బాధ. ఇగో ఇన్ని రోజులు అయితే అన్నీ చూసుకున్నా. మరి వానికి ఏం తక్కువ ఈడ బీడి వంటిచ్చి 10 మందిలో కూర్చోబెట్టిండో మరి వానికే తెలియాలి. మీరు అడిగి చెప్పురు మరి. మరి వాడినట్టు అడిగే అన్న, చిన్నట్టు అడుగు. నా సైడ్ నుంచి ఏమీ లేదే. నా సైడ్ నుంచి ఉంటే బీడి వంచడం కాదు కదా. వాడు పంపించినట్టే వాని సైడే ఉందన్నట్టే కదా. మరి ఏందో వాని బాధ ఏందో కనుక్కోరి వానికి ఏం కావాలో చెప్దాం. మరి ఎందుకు ఎవడు చెప్తేందో చెప్పేందుకు వాడు చెప్పాలి వీడు చెప్పాలి, ఏముంది? ఎవడు వంచుతుంది చెప్పరా బాయ్, నీది చెప్పు, నీ సంగతి ఏందో. వాడు బీడి వంచిన నువ్వేనట, నువ్వే చెప్పన్నట. ముందుగాల నువ్వు చెప్పు, మీ పిల్ల ఏముందో మీ పిల్లని చెప్పాను, ఇద్దరు కలిసి చెప్పు. ఏం లేదన్నా, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఈ ఇంట్లోకి వచ్చి నుంచి ఒకటే లొల్లి. నన్ను అనిస్తలే ఓర్వరు. నేను ఏం మాట్లాడినా ప్రతి దానికి తప్పు తీస్తారు. ఇదంతా కాదు, మేమిద్దరం సపరేట్ ఉంటాం, మాకు సపరేట్ చేసి ఇయ్యరు అంతే. ఇంట్లో ఒక్కరోజు కూడా ప్రశాంతంగా కడుపు కూడబుక్కింది లేదన్న. ఊళ్ళకి చెప్పుకోవాలి చెప్పు మా బాధలు. బయటకు వచ్చి పంచాయతీలో కూర్చుంటే అట్లా ఇట్లా అని అంటారు. ఇగో దానికనే కాదు, ఇంట్లో నేను కూడా ఒక్క మాట అన్నా తప్పు పడుతుంది తెలుసా. ఇంట్లోకేమో ఉప్పు కారము మాలు మసాలు అన్నీ తీసుకొచ్చేది నేను, సంసారం నడిపేది మేము. లాస్ట్కి వస్తే మమ్మల్ని తప్పు పట్టబట్టే. ఎందుకు చెప్పి కలిసి ఉండడం అవసరమా? మేము కూడా ఏర్పడతాం, మంచిగా ఉంటాం. మేము సపరేట్గా మేము సపరేట్గా ఉంటాం. వీళ్ళతో బాధ ఎందుకు మాకు, మాతో వాళ్ళకి ఎందుకు బాధ? ఏమిరా సామాన్లు నువ్వు తెచ్చినావు మాట్లాడుతున్నావు. నువ్వు ఉద్దరు తెస్తే నేను కదా బిల్లు కట్టేది. నువ్వు పోతావు మంచిగా ఎగేసుకుంటూ పోతావు, చిట్టీలా ఇస్తావు, వస్తావు. ఏ రోజు కట్టినవరా నువ్వు మాట్లాడుతున్నావు? వాడు చెప్పంగా వీడు మధ్యలో మాట్లాడద్దురా బాయ్. నువ్వు మాట్లాడద్దు, నీ పెళ్ళ మాట్లాడద్దు, మీ చుట్టాలు ఎవ్వరు మాట్లాడద్దు. వాడు మొత్తం చెప్పని చెప్పినాక మాట్లాడు. అరే అట్లా కాదే. చూస్తురు కానీ ఏం చెప్పారు మీరు? మధ్యలో మాట్లాడద్దు అని మాట్లాడేటప్పుడు అని చెప్పిరా లేదా? అయినా చూసిరా ఎట్లా మాట్లాడుతుండో. ఎప్పుడు గింతే, నన్ను నోరు లేపనియ్యాడు. ఏదైనా మాట్లాడితే ఇట్లా అంకర మాటలు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎవడు మాట్లాడతాడు చెప్పు? వాడు మాట్లాడగానే మాట్లాడుతుంది. మాట్లాడమని మొత్తం చెప్పమని చెప్పినాకనే చెప్తా. చిన్నోడు చెప్పిన తర్వాత పెద్దోడు చెప్పాను. చెప్పురా బాయ్, నీ చెప్పు. నీ సాల్ చెప్పేటప్పుడు ఎవరి మధ్యలో మాట్లాడకు. వీడు చెప్పేటప్పుడు వాడు మాట్లాడదు, వాడు చెప్పేటప్పుడు వీడు మాట్లాడదు. ఎవరు కూడా మాట్లాడద్దు. నువ్వు కొట్టు అయిపోయి. సరే సరే స్టార్ట్ చేయి. చెప్పు. ఒక్కదాని గురించి కాదే అన్న, నేను ఇంట్లో ఏం చేసినా కూడా ప్రతి దానికి లొల్లే పెడతారు. నాకేమైనా కావాలన్నా ఈయనని అడుగుదామంటే ఈయన దగ్గరే ఉంది, లొట్టపీస్ ఏం లేదు, ఉన్నదంతా ఆయన దగ్గరనే ఉండే. ఇగో అన్న మొన్న వడ్ల పైసలు వచ్చినాయి, ₹1 సుతి ఇయ్యలేదు. నా కళ్ళతో ఒక పైసా కూడా చూడలేదు. నువ్వు గిట్ట చూసినావా అని? ఇగో గిదే తల గొర్రె లెక్క ఇట్లా అంటాడు. వాళ్ళ అన్న ముందు కూడా గిట్లా అంటాడు. ఇంతకు మంచి ఏం చేయడు. పెద్దోడా ఏంద్రా ఇది? నువ్వు 50,000 నీ దగ్గర పెట్టుకున్నావట, వడ్ల పైసలు వచ్చినాయి. ఆమె ఆ పొల్లనేమో వాని కాలుతుంది, మరి వానికి ఇత్తలేవట. మరి ఏం సంగతి? నువ్వు కూడా అంతే ఉన్నాయింద్రా భయ్. నువ్వు ఉంటే పర్ఫెక్ట్ చెప్పు ఒక్కసారి. ఊకి ఇదేంద్రా భయ్? నువ్వు పైసలు పెట్టుకున్నావు నిన్ననుడు, వాళ్ళేమో నా మగవానికి ఇత్తలేదు ఆమె అనుడు. ఏంద్రా భయ్ ఇది?
ఇక ఏం లేదన్న, ఏమున్నా కూడా ఇయ్యాల మాది మాకు వేరే ఇరి గంతే. ఏమే అంతేనే, మేమేం ఇదే శత్రువులు మేము అయితలేము. అన్నది అన్న ఉంటాడు, నాది నేను ఉంటా, ఊళ్ళగాలు ఉంటాం అంతే. దూరం ఉండి మంచి ప్రేమతో ఉంటామే. మాకు ఏడు కాడికి మంచి ఇర్రు అన్న ఇయ్యాల. పెద్దోడా మరి వానికి ఏరు పోయమని చెప్తాను, వాడు వాంది ఏందో వానికి పెట్టమంటాడు. మరి ఏం సంగతో చెప్పు. ఏది మాట్లాడినా ఓర్వరు అని చెప్తాంది. పెద్ద లేదు చిన్న లేదు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ఎవరు ఊరుకుంటారన్న? వడ్ల పైసలు అంటారు ఇద్దరు. నాకు తెలియదు అంటే నాకు తెలియదు అంటారు. వడ్ల పైసలు అమ్మితే వచ్చిన 50,000. 50,000 చిన్న అప్పే వేసి ఉంచిండు, తీసుకెళ్ళి అక్కడ గట్టనే కట్టిండు. మాకే లేవు మరి వడ్ల పైసలు. అట్లా అంటే మేమేవాళ్ళకి చెప్పుకోవాలి పైసలు లేవని? అడుగు రాయనని మరి 50,000 అప్పు చేసిండా లేదా చెప్పు. చూస్తానో కదా రూపాయి ఇయ్యలేదని. మాట్లాడు ఇప్పుడు చెప్పు, 50,000 ఎవరు కట్టిరు? అవి ఏం రాసినోడా పైసలు మొత్తం అన్న నీకే ఖర్చు పెట్టినట్ట, నువ్వేమో చేసినావాట, కథలు పడ్డావాట. ఏంది అది? ఏం కథలు చేసినావు? ఏం లెక్క? ఏం తర్వాయి? ఏంది 50,000 అప్పు చేసినావా? నేను ఎడికెళ్ళి చేసింది అప్పు చేసిన వాటికైతే నీకు నెక్లెస్ చేయించిన చీర కొనిచ్చిన ఎడికెళ్ళి చేస్తా. 50,000 ఆయనకే ఇచ్చిన, ఆయన అప్పే కట్టిండని మాట్లాడుతుంది. వాళ్ళు మస్తుగా మాట్లాడతారు పంచాయతీలో. అయినా నువ్వు ఉన్న కాడు ఉండనే ఉండవు, నీతో గిదే పెంట నాకు. చి నేను అప్పు చేయలేదు, ఏం చేయలేదు. అన్న వద్దకే నెక్లెస్ కొనిచ్చి అది మళ్ళీ మన మీద వేస్తుండు. ఇక చూసి రా అన్న, వడ్ల పైసలతో వాళ్ళే బంగారం చేయించుకున్నారు, ఇంకా మా మీద ఎత్తారు అప్పు కట్టినామని. అప్పు కట్టలేదు, ఏం కట్టలేదు, ఉన్న పైసలన్నీ వాళ్ళే వాడుకున్నారు. మా బతుకులు గిట్లా ఎత్తురు. ఏం సంగతి పెద్దోడా? పుత్తల పైసలకేంచి బంగారం చేయించినవాట. వాడు అంటే పుత్తల పైసలే తింటున్నావు అంటాడు. నాకేమో రూపాయి ఇత్తలేడు అని చెప్తాడు. నువ్వేమో మన అప్పులని కట్టినా మొత్తం అని నేనే చదివినా నువ్వు అంటావు. వాడేమో నీ మీద, నువ్వు వాడి మీద, వాని మీద చెప్పుడు తప్ప ఈ పంచాయతీ దిగేటట్టు కనబడతలేదురా నాయన. వానికి అదుతుల ముంగురం చేపియనుంటి కాలబెట్టి పుత్తల పైసలు అయితే ఇద్దరు వాని పెన్లానికి ఇంత వేపియను ఉంటే నీ పెన్లానికి ఇంత, నీ పెన్లానికి ఒకదానికి పెద్ద గొలుసు వేపించేసుకున్నావట. వాడేమో నీ మీద చెప్పవటే. నక్లెస్ చేయించుకున్నావు అని చెప్తాన్నావు. 50,000 నువ్వు అప్పు చేసినా మేము కట్టినావా? నన్ను తోలుక రమ్మంటావా? చెప్పు మరి తోలుకత్తాము. నువ్వేంది బండ కొట్టినట్టు కూర్చుంటాను వాడా? మాట్లాడు. అరే ఏం మాట్లాడతారే? వాడు చెప్పనే మాట నేను అట్లే అని. ఇప్పుడు అట్ల పైసలు అమ్మి మనం బంగారం చేయించుకున్నామా? అనంతి వాడు ఏమంటాడు అనని. మరి ఆ బంగారం ఎక్కడిది? వడ్ల పైసలతో చేయించుకున్నది కాకపోతే ఉన్నట్టు అంటే ఊళ్ళు ఉండద్దు అంట. అప్పుడే మీ అన్న నీ బెట్టింగ్ విషయం తీసి నీ ఇజ్జతిస్తాడు. అరే నువ్వు ఎక్కువ మాట్లాడకరా, చెప్పానా నేను? చెప్పంటున్నావు కదా, ఎగురుతున్నావు కదరా. అన్న వీడు బెట్టింగ్లో 50,000 ఓటిండే, దానికి నేను పైసలు అడిగిండు. నేను ఇయ్య అని చెప్పిన, దానికి అది రదికిన్నాడు. అది చెప్తున్నాడు. బెట్టింగ్ పెట్టి 50,000 పోగొట్టినవా? ఏమన్నా పెడతామే, సరేనే బెట్టింగే పెట్టినా కావచ్చు. సిగ్గులేనోడా, నిజంగానే చేసినావా? ఏం రాబాయ్ సిగ్గుందా నీకేమన్నా? బెట్టింగ్ పెడుతున్నావు అంట. ఏం బెట్టింగ్ రాబాయ్ నువ్వు? గదేం పని రా? పనికొచ్చే పనా బెట్టింగ్? బెట్టింగ్ అంటే ఏందన్న? నీ గదే స్టార్ట్ అవుతుంది. 10 మంది పొరగాన్లు ఉంటారు, వాడు బాల్ ఎత్తాడు, వాడు కొడతాడు. ఈ కొడితే బాల్ వేసినోనికి కొట్టినోనికి వాని మీద వీడి మీద బెట్టి పత్తాలట్లేదు. వాడు లేడా మన ముద్రామన్ కొడుకు చచ్చిపోయిన చూడు ఊరేసుకొని గిట్లా బెట్టింగ్ పెట్టే చచ్చిపోయినాడు. అరే నీకు గదేం రోగం రాబాయ్? నువ్వు ఏం పోరని రాను? అవురా, నిన్ను చదువుకున్న బొమ్మని కాలేజ్ తోలిస్తే ఆ అడ్డమైన ఫోన్లు తేలి నుంచి నువ్వు బెట్టింగులు పెడతావురా? 50,000 అప్పు చేసి వచ్చినావు గాడిది. అడుగు పొలం పని చేసుకుంటే అడ్లు నింపుకొచ్చి అడ్లు అమ్మి అలా కట్టిండ్రా పైసలు. కట్టిన వాళ్ళని పిలిపి అన్నారా? చిన్న కొడుకు అని చదువుకొని పాపం అని నేను ఊర్ల కొంట తోలిస్తే నువ్వు గీ పని చేసుకొస్తున్నావు. ఏం రా చిన్నోడా, పెద్దోళ్ళు లేకపోతే పిక్తుంటి వాడు ఇల్లంతా సంసారం అంతా ఇళ్ళ తీసుకొస్తుండు. అయ్యని అవ్వని చూసుకుంటుండు. నువ్వు లంచ బెట్టింగ్లు పెట్టి ఓ పోరిని లేపుకొని వచ్చి కథలు తెంగుతున్నావు. ఇంకా నువ్వు చేసే శాస్త్రాలు చక్కకుండా ఇంకా బీడి వంచిపిచ్చి నాకు జాగ వంచి ఎక్కడిదక్కడ చేసి అని ఇంకా అలిగిపోడు. ఇవన్నీ కథలు తెంగు కూడా. ఏమ్రా వాళ్ళు లేకపోతే ఏడుందిరా? నువ్వు సంకరాకి పీకుతుంటివి. మంచిగా చిన్నోడే, నేను పెద్దోని కాదు చిన్నోడే ఈగిరి వెళ్తాడని జర ఇల్లు నడిపిస్తాడు అనుకున్నా. ఏందని ఇది వాడు పోరాడు మొత్తం లంగల సొబ్బ పట్టిండు. మంచిగా పోరాడు అంత దిగిరప్పుడు కావన్నా ఈకే కాడ అవుతుండీడు. అరే పోరగానే సోపత్ తోనాశనం అన్న. బెట్టు కట్టలే, ఏం పెట్టలేదని చెప్పిండు కదా పెద్ద మనుషులారా. మొన్ననే 50,000 వడ్లమ్మిల పైసలు 50,000 వస్తే ఇగో గుడ్ల శ్యామలకు కట్టొచ్చిన నేను పైసలు. కట్టలేదా ఏ శ్యామల? కట్టినవక్క మీ లొల్లిలో మనవాడా అసలు కట్టినరు కానీ ఇంకా మితి పైసలే రాలేవు. మీరేం లొల్లో ఏమో. ఇవరి దాకా ఏమన్నాడు? అప్పు చేయలేదు, ఏం చేయలేదు అని ఏం ఆడలేదు అన్నాడు.
రుజువు ఉంది కదా కట్టినామే. లక్ష్మమ్మ తొందరపడకు జరా. సరే చిన్నోడు తెలుసో తెలియకుండా తప్పు చేసిండు, సంధానిద్దాము, చెప్దాము, మేము ఉన్నాం కదా అందరము. ఎందుకమ్మా ఆడోళ్ళు అడుక్కుంటారా పైసలు? నేను అడిగితే ఇద్దరు కదా 50,000 రూపాయలు. వెడ్డింగ్ నేర్పించింది నువ్వే మరి చెప్పమాట పెద్ద మనుషులకు. రజరా అయినా నా పైసలు నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటా, మీకెందుకు? నీ పైసలు నీ ఇష్టం అన్నాక మమ్మల్ని ఎందుకు పిలిపించారు? మా టైం అంతా వేస్ట్, పొద్దున్న నుంచి కూర్చొని పెట్టారు. మీరే మాట్లాడుకోండి, పైసలు ఖర్చు పెట్టుకోరి, ఆస్తులు అమ్ముకోరి, ఇండ్లు అమ్ముకోరి, ఏదైనా అమ్ముకోరి. పనేం లేక పిలిపించారు మమ్మల్ని పొద్దున్న నుంచి ఇక్కడ కూర్చొని పెట్టుకుంటా. అరే ఇంకన్నా వాడు పోరాడే వానికి ఏం తెలియదు. అరే మీరే కొంచెం ఓపికతో ఉండాలి. అరే భూమికి ఉన్నంత ఓపిక ఉండాలి. ఎన్ని పంచాయతీలు చూడలేరే. అరే పోరని లేక మాట్లాడుతున్నా ఆడే మొత్తం ఇంతమందిని ఆగం చేస్తున్నాడు తిర్రమర్రా. మళ్ళీ నెక్లెస్లో అవి మాట్లాడుతుండు. ఈ నెక్లెస్ ఎక్కడిదే? మా అత్తగారు ఇస్తే నేను తీసుకొచ్చి పెట్టిన, దానికి గుడి తెలియదు. ఇప్పుడు మమ్మల్ని నెక్లెస్ అని బదనాం చేస్తారా మీరు? అరే ఆ పైసలు ఆ బంగారం చేపించింది వాళ్ళ అవ్వగారు పెట్టిరట, నువ్వేమో పొత్తుల పైసలు అంటావు. రెండు దిక్కుల ముచ్చట చల్లబడుతున్నప్పుడు కప్పుడు తీరా గొలుసు ముచ్చట. సినా నీకు ఒక మంచి కథ చెప్తాను. గొలుసు కథ. మావాడు అడ్లమ్మంగానే పైసలు పడతాయి, పడంగానే వాళ్ళ అత్తగారి అకౌంట్లోకి వీక్తాయి. ఇంకెడికి వెళ్ళి గొలుసులు నెక్లెస్లు అన్నీ అక్కడికి వెళ్ళి రాబట్టి. రే నువ్వు మంచి మాట తెలియకుండా మాట్లాడక అర్థమవుతుందా? నువ్వు చూసినావురా, నేనుందా ప్రూఫ్? నోటికేస్తుంది మాట్లాడుతున్నావు. అరే వాడే అంటుండు కదా కథ అని, అది కథనేనా? పిట్ట కదా, అలవాటే మావాడికి ఇవన్నీ. ఇన్ని రోజులు నా చెవులో పెట్టిండు, ఇప్పుడు పంచావలో పెడుతున్నాడు. అరే అంటే మీ అన్నగానరా వాళ్ళ అత్తగారిని అంటావేంద్రా? అవి వాళ్ళు లేకున్నారా వాళ్ళు? అరే ఆ పైసలు ఆ బంగారం చేపించింది వాళ్ళ అవ్వగారు పెట్టిరట, నువ్వేమో పొత్తుల పైసలు అంటావు. అమ్మగారు చేయిస్తే పంచాయతీ ఎందుకు రాలేదని గట్టిగా దిగిరా. కాదే మావాడు ప్రూఫ్ అది ఇది అని మాట్లాడుతున్నారు. ఇంత పెద్ద పంచాయతీ అవుతుంది, వాళ్ళ అత్తమ్మ ఇట్లా ఎందుకు రాలేరు మరి? పిలిపిస్తా అని చెప్పింది కదా, వచ్చి మాట్లాడాలని తెలియదా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఎప్పుడురా బీడిచ్చింది? నేను రాత్రి బీడిస్తావు, పొద్దున్న పంచాయతీ పెడతావు. ఎట్లా వస్తారా? అలాగ ఆరోగ్యాలు బాగాలేకుండా దావకాలు నీకోసం రావన్నా? ఏం మాట్లాడుతున్నాడు అసలు? అంటే నేను పంచాయతీ అనగానే వాళ్ళకు జ్వరాలు వస్తాయి, దావకాల పండు తిరుగుతారు. ఒకవేళ నిజంగానే వాళ్ళు వాళ్ళ బిడ్డకి పెట్టిన వాళ్ళు అయితే వచ్చి చెప్పాలి కదా. చూస్తుంటే అర్థమవుతలేదు ఇవన్నీ తప్పించుకునే మేళాలని చెప్పి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? దమ్మకుండా మాట్లాడుతున్నావా? అట్లా కాదే, అలాగే జ్వరం వచ్చింది, వాళ్ళు దావకాలు ఉన్నారు, ఎడికెళ్ళి వస్తారా? అరే వీడు నేను రాత్రే బీడి పంచే, పొద్దున్న పంచాయతీ పెట్టే, ఎట్లా పిలిపిస్తాను దావకాలకి వెళ్ళి? తెలిసి మాడుతుంటే అలాగ మాడుతున్నాడు వీడు. ఆ టైంలోనే బరువులు బాధ్యతలని చిన్న కటింగి. నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో కష్టం చేసింది లేదా? నాది రూపాయి లేదా? మొత్తం ఆయన చేసుకుంటూ వచ్చిండా? అట్లాంటి పెట్టుబడులు ఎన్నో పెట్టుకుంటూ పోయినాయి, పంటలు ఎన్నో పోయినాయి, ఎన్నో లాస్ అయినాం. అవన్నీ నేను ఎప్పుడన్నా మాట్లాడిందా? ఆయన చేతిలో మీకు ఎలా నడిపించిండు. అయింది కావచ్చు, పురాణం తప్పులు జరుగుతాయి అన్న బాధ్యత లేదా? నేను చిన్నప్పటి నుండి సంపాదించలేదా రూపాయి అంటాను, నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిండా అన్న? 50,000 బెట్టింగ్ పెట్టి ఎవరు ఓడిపోమన్నారు? ఆ 50,000 రూపాయలు తీసుకుపోయి కట్టిండు, అందులో లేవా మా 25,000? నక్లెస్ తీసుకొని వచ్చిర్రంటాను, మా అవ్వగారి దగ్గరికి వెళ్ళి తెచ్చి పెట్టిన నక్లెస్ని కూడా నువ్వు తీస్తానువా? 25,000 మాయ అని బాగా అంటారు. మాకు భూమి మంచి, మీ 25,000 మించెల్లి 50,000 ఎక్కువ కలిపిస్తాం. ఇంకా ఏమో 25,000 మాయ మీకు ఇచ్చినామని మాట్లాడుతుంది. అందరు పెద్ద మనసులో అయిపోయి మనకు అది మన పేరు మీద లేదు, అయ్యో పేరు మీద ఉంది. వాళ్ళని అడుగురి, వాళ్ళు మనసుతా అంటే తీసుకోరు. నువ్వెందుకు చెప్తున్నావు బావా ఆ మాట? మామయ్య లేడా, అత్తమ్మ చెప్పదా? వాళ్ళు చెప్తారు కదా. చెప్పరాళ్ళు పంచి అని మొత్తం మంచి ఇచ్చినాక తీసుకుపోయి అవి కూడా బెట్టింగ్ లో పెడతాడు కావచ్చు, ఇచ్చుకొని పెట్టుకోండి. మనకెందుకు? మనం తీసుకుందాం అంతే. వాళ్ళు ఉంటారు చేసుకొని. అమ్మా మాట్లాడు, ఇద్దరం కొడుకులం కాదా? మాకు న్యాయం చేయవా ఏంది? సపరేట్గా కూర్చున్నవాడా? ఇదిగో సీనన్న, ఇట్లా ఇనుకుంటా పోతే 2 రోజులు కాదు కదా, వారం రోజుల దాకా పంచాయతీ కదా. వాని మీద వీడు, వీని మీద వాడు, గిదే ఎత్తేసుకుంటా పోతారు. సప్పుడేక వాళ్ళకు ఉన్నది భూమి ఎంత, అప్పెంత, ఇల్లు సప్పుడేక 4 పంచులు కోరుకోమను. వాళ్ళు చేసుకొచ్చిందే ఫైనల్ చేయది. ఏమంటే అన్న భాస్కర్ అన్న? అవు వీరేషు, ఇప్పుడు జాగాలు భూములు వంచమని చెప్తున్నావు, అవి ఓళ్ళు సంపాదించారు అనుకుంటున్నావు బిడ్డ? వాళ్ళు రెక్కలు సిల్మైనయా? పని చేసి కష్టం చేసి సంపాదిస్తే అది మేము సంపాదించుకున్న జాగా, మేము సంపాదించుకున్న భూమి. ఇదిగో పెద్దమ్మ, అంబానీ ఫ్యామిలీకే తప్పలేదు అన్నదమ్ముల బాధ. మీదెంత
సపరేట్ ఉన్నది ఎంత 5 ఎకరాలు షెరింత మంచి ఇస్తే లొల్లే పోతుంది కదా ఎవ్వని బతుకువాడు బతుకుతాడు ఆ భూమి పంపించినానుకో పంచించినానుకో ఆయనకి చిప్ప కూడా మిగిలేదు అంటే సావంగా చూద్దామా పెద్దమ్మ సావానికి ఎందుకు చూస్తా బిడ్డ కష్టం చేసుకోమంటున్నా వానికి వీనికి బాయ్కున్నాడు వాడు ఈ జాగ వంచి తమ్ముకొని బాకీలు కట్టుకొని మంచిగా ఉంటే మంచిగా ఉంటుందా మా అవ్వనేమో అట్లా మాట్లాడుతుంది ఏమన్నా అంటే అవ్వనే అట్లా అంటవారా అని చెప్పేసి కులపొల్లు అసలు బాధ ఏందో ఇంట్లో మాకు తెలుసు. ఇప్పుడు మరి వాడు ఎట్లా తెంపాలి వాడి పరిస్థితి ఎట్లా? మనము 16 ఏళ్ళ పడుసు పిల్లలమే వాళ్ళు చేసి పెట్టాలి వాళ్ళు తింటారు. ఆవు పెద్ద మనిషి ఇవాళ 2 అన్నదమ్ములు పంచాయతీ పెట్టుకుర్రు జాగలు వంచిమని అంటుర్రు. జాగ వంచియా నేను అప్పు వంచిస్తా అది మేం కష్టం చేసి సంపాదించుకున్న జాగ మేం చచ్చేదాకా జాగ ఎవ్వలకు వంచా. అరే మీ అవ్వ అయితే కుల్లం కుల చెప్పింది నేను బతికినన్ని రోజులు భూమి నా పేరు మీదనే ఉంటుంది నేను ఎవ్వరికి వంచి గుంటెడు భూమి కూడా వంచా గంటెడు భూమి కూడా వంచా అంటుంది. మరి నీ సంగతి ఏందో చెప్పు. వాళ్ళు ఉన్నంత వరకు అయితే ఎవరికి పాలు అంచా అంటుంది. వాళ్ళు పోయిన తర్వాత ఉన్న భూమి సరిసగం చేసుకుంటాం. ఇదేగేది కాదే పంచాయతీ సపరేక లేవు. అవసరమైతే అన్న కానీ గల్ల పట్టడానికైనా రెడీ ఉండాలిరా. ఏందన్నా మా అన్న మీద గల్లబట్టన్నా వాడు ఎంత మోసం చేసినా నా తోడబుట్ట అన్నగాంది. మోసమా? ఎక్కడ మోసం రా? కౌరవులు పాండవులు అన్నదమ్ములైనా యుద్ధం ఎక్కడ మొదలైందో తెలుసారా? మోసంతోనేరా. ఇప్పుడు కదరా అసలు కథ మొదలయ్యేది. నువ్వేందే చెప్పేది? అందులో నీ గిట్ట హక్కు ఉన్నదా? నీకెంతుందో నాకు కూడా గంతే హక్కు ఉంది. రే వాళ్ళు ఇయ్య అంటారు కదా ఇచ్చినప్పుడు తీసుకోమంటున్నాం కదా పెద్ద మనుషులను అడుగు వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకోరు. అట్లా అంటే ఆ భూమిలో అప్పటి వరకు మీరు అడుగు పెట్టాల్సిన అవసరం లేదు మేము అడుగు పెట్టాల్సిన అవసరం లేదు. అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు వినబడుతుందా? మీరు ఇన్ని చెప్పంగానే ఒకటి చెప్పంగానే ఇది అవుతుందా? నువ్వు మాటలు మంచిగా అని చెప్పు. నేను చక్కగానే మాట్లాడుతున్నా. ఏంటి చెప్పు అంగిలు పట్టి కొట్టుకుంటారే వాళ్ళు. కొట్టుకొని తీరా నిన్నైతే కొడతలేరు కదరా గమ్మునుండు. ఏంది చిన్న మీది మీదకి వస్తాను అన్న మీదకే ఏత్తా మరి ఈడు ఏందే నా మోహన్ మినికే చేయలేపుతున్నావు? నేను చేయలేపాలా? లేపితే ఎట్లుంటో చూస్తావా? ఏంటిదా నువ్వు లేపేది పూరుకున్న కొద్ది బాగా ఎట్లా ఎప్పుడు అక్కడ పెద్ద మనిషి వాళ్ళు కింద పడి చచ్చిపోతాడు చూసుకోరా. ఒక సిద్ధమైందా? అక్కడ కులం పెద్ద మనిషి నూకేసారు కదనే మనకి దెబ్బ దాకిందో ఏం చేసిరో చెప్పు. ఇప్పుడు 50,000 పెట్టిరా ఇప్పుడు లక్షలు పెట్టురు. ఇక మీ కళ్ళు సల పడతాయి. ఏం పంచాయతీ రాబాయి ఏం పంచాయతీ పెట్టిర్రా? నీ పంచాయతీ చెప్పొచ్చిన పెద్ద మనిషిని కింద పడేస్తారా మీరు? ఎంకన్నా ఇగో ఈ దడబాద్ పైసలు అన్నీ అట్లనే ఉంచుకో. ఎవ్వనికి ₹1 ఇచ్చేది లేదు. ఆ పెద్ద మనిషికి ఏమైందో మొత్తం చూపించినాక నీ పంచాయతీ ముందుగాల అరే ఈ పంచాయతీ పక్కకు పెడతాం. ముందుగాల పెద్ద మనిషిది అయిపోయినాకనే మీ పంచాయతీ చేస్తాం.